పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో ప్రపంచ దేశాలన్నీ సపోర్ట్ చేయమని మనం రిక్వెస్ట్ చేశాం కదా సార్, భారత్ రిక్వెస్ట్ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వైఖరి ఏమిటి అంటే ఏం చెప్తారు? ఎటువైపు ఉంటుంది భారత్? అంటే డిప్లొమసీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు అన్నట్లు మనమేమో వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్. మాకు భాగస్వాములకు కావాలి, ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు కాదు అని మనం అన్నాం. సరిగ్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నాం, ఉపదేశం ఇస్తున్నాం. వీఆర్ నాట్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేసిన, అది కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసిన, నాటో కూడా ఇది ఏకపక్ష దాడులను ఖండించింది. నాటో, వేరే వాళ్ళు కూడా కాదు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఏకపక్ష దాడి అని ఖండించింది. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది అమెరికా చెప్పు చేతుల్లో ఉండే బాడీ, పేరుకు అంతర్జాతీయ బాడీ కానీ అమెరికా చేతుల్లో ఉండే బాడీ. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఖండించింది. ఇలా కాంటెక్స్ట్ ఏదైనా, సర్కమ్స్టెన్సెస్ ఏదైనా, అంటే రెండు పదాలు వాడారు, పరిస్థితులు ఏమున్నా, సందర్భం ఏదైనా, ఒక దేశ సదుపాయాలపైన దాడి చేయడం భద్రతకు ప్రమాదము, ప్రపంచ భద్రతకు ప్రమాదము, ప్రాంతీయ భద్రతకు ప్రమాదం అని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఖండించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ అణ్వస్త్ర సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది, నటాంగ్ ఎయిర్ బేస్ పైన న్యూక్లియర్ బేస్ పైన అటాక్ చేసింది. అంటే నాటో ఇది ఏకపక్ష దాడిని ఖండించింది, సౌదీ అరేబియా ఖండించింది, అమెరికా మిత్రదేశం. అలాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అమెరికా చేతిలో కీలుబొమ్మ ఖండించింది. ఇండియా మాత్రం ఖండించలేదు. ఇండియా మనం మాత్రం పాకిస్తాన్ అందరూ ఖండించాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. కానీ ఓకే, కొన్ని సందర్భాల్లో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, తప్పదు. రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయక తప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం మనం ఇరాన్ మనకు మద్దతు ఇవ్వాలి, ఇజ్రాయెల్ మనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటాం. కానీ మనం మాత్రం ఇజ్రాయెల్పై దాడిని ఖండించాం, ఇరాన్పై దాడిని. అయితే దీనికి కారణం ఏంది? ఇటీవల పాకిస్తాన్పై పోరులో కూడా ఇజ్రాయెల్ మనకు అండగా ఉంది కదా. నిజమే, ఇజ్రాయెల్ అండగా ఉంది, ఇజ్రాయెల్ వ్యతిరేకించే దేశాలు దూరం అవుతున్నాయి. అంటే డిప్లొమసీలో వాట్ ఈజ్ రైట్, ఇజ్రాయెల్ను ఖండించాల్సిన అవసరం కూడా లేదు. కనీసం ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడులు ప్రమాదకరం అని అయినా అనాలి కదా. ఏమంటున్నాం మనం? మళ్ళీ సేమ్ మనకు యూరోప్, అమెరికా ఏ ఉపన్యాసం అయితే ఇచ్చిందో, పరిస్థితులు చేజారకుండా చూసుకోవాలి, డిప్లొమసీ డైలాగ్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి, డీఎస్కలేట్ చేయాలి, ఉద్రిక్తతను తగ్గించాలి. సరిగ్గా అమెరికా, యూరోప్ మనకి ఇదే చెప్తే మనం వాయించి పడేసాం కదా. ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది, ఉద్రిక్తతను తగ్గించాలి అని ఉపన్యాసం ఇస్తే ఇరాన్ ఏమంటుంది? దాడి మా పైన జరిపితే మేము తగ్గించేదే ఉన్నది అంటారు కదా. సరిగ్గా మనం అదే అన్నాం కదా, పాకిస్తాన్ వాడు మనపై దాడి చేస్తే వీరిద్దరు కలిపి ఉపన్యాసం ఇస్తే ఎట్లా, ఇద్దరిని కలిపి హైబర్నేట్ చేస్తే ఎట్లా అన్నాం. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, ఇజ్రాయెల్ ఇరాన్ కలిపి హైబర్నేట్ చేస్తున్నాం. ఈ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కొంతవరకు ఉపయోగపడవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్రతరమైతే మనము డిఫెండ్ చేసుకోవడం కష్టమైంది. ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో ఓటింగ్ జరిగింది. గాజాలో సహాయం చేసే వ్యవస్థలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఒక రకంగా మారణోమం సృష్టిస్తుంది. హమాస్ పైన అటాక్ చేస్తే ఓకే, అభ్యంతరం లేదు, ఎందుకంటే హమాస్ కూడా ఇజ్రాయెల్ పైన ఆ రకమైన అటాక్ చేసింది కనుక. కానీ సాధారణ గాజా ప్రజలు ఊచకోతకు వస్తుంది. దానిపైన యునైటెడ్ నేషన్ తీర్మానం చేస్తే ఇండియా దాంట్లో అబ్స్టైన్ అయింది. మెజారిటీ దేశాలు, నాకు గుర్తున్నంత వరకు మోర్ దెన్ 100 కంట్రీస్ ఈ గాజాపై మానవోమం వెంటనే ఆగాలి, కాల్పుల విరమణ పాటించాలి. మనం ఏమనలే, ఇజ్రాయెల్ ఖండించడం కూడా కాదు, కాల్పుల విరమణ పాటించాలి అని తీర్మానం చేస్తే దానికి మనం సపోర్ట్ చేయలే. అంటే మనము గాజాపై యుద్ధాన్ని కోరుకుంటున్నామా? సో ఇంతగా మన డిప్లొమసీ మారిపోతే క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది మనకు?